ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి. పవన్ ఎపిసోడ్ తో డ్యామేజ్ అయిందెవరు, ఇమేజ్ పెంచుకున్నది ఎవరనే చర్చ మొదలైంది. ఇప్పుడు తెలంగాణలో జనసేనను బలోపేతం చేస్తామని, ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ ఒక్క మాటతో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త హీట్ పుట్టించారు. జనసేన కేవలం ఏపీకే పరిమితం కాకుండా తెలంగాణ రాజకీయాల్లోనూ ఒక శక్తిగా నిలబడుతుందని పవన్ కళ్యాణ్ పంపిన సంకేతాలు చర్చగా మారాయి. ఇప్పుడు అయితే ఆ బాణం తిరిగి తిరిగి హస్తం పార్టీకి గుచ్చుకుందా అనే చర్చ జోరందుకుంది. హైదరాబాద్ లో పవన్ పెట్టాలనుకున్న భారీ బహిరంగ సభకు శాంతి భద్రతల నెపంతో రేవంత్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో ఈ వివాదమంతా మొదలైంది. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన విశ్లేషణతో మొదలైన ఈ చర్చ చివరికి కాంగ్రెస్ వర్సెస్ జనసేనగా మారిపోయింది. సో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారో ఒకసారి విందాం. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయనంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. నాకు నిజంగా తెలంగాణ అద్భుతంగా ఉండాలి, యువతకు అద్భుతమైన అవకాశాలు రావాలని కోరుకుంటాను తప్ప నాకు ఇక్కడ కొత్తగా బావుకునేది లేదు, ఏమీ లేదు. బెదిరించే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాయి. నా ఇంటి ముందు ఎందుకు పెట్టారంటే ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా ఇదే నా ఇంటి అడ్రస్, అది మీకు తెలియదు. నాకు అలాంటి భయాలు లేవు. నాకు సభకు పర్మిషన్ నిరాకరించడాన్ని పవన్ అడ్వాంటేజ్ గా మార్చుకున్నారా? రాహుల్, ప్రియాంక గాంధీలు సౌత్ లో ఎక్కడైనా పోటీ చేయవచ్చు, మెదక్ నుంచి ఇందిరాగాంధీ గెలవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణలో మాట్లాడకూడదా? కొందరు కాంగ్రెస్ నేతలు ఏర్పాటువాదుల్లా మాట్లాడుతున్నారంటూ ఆయన చెప్పడం, ఆయన స్పందించిన విమర్శలు కాంగ్రెస్ మార్క్ జాతీయవాద సిద్ధాంతాన్ని ఇరికాటంలో పడేశాయి. దీనికి మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, మందుల సామెల్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ లాంటి నేతలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రాలోనే నువ్వు గెలవలేకపోయినావు, ఇక్కడ వచ్చి ఏంది ఇదంతా? మళ్ళీ చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణలో రావడానికి పోవడానికి సంబంధించిన మాకేమటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఆవిర్భావ దినోత్సవం రోజే గెలిచి నవనిర్మాణం పెడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. మా అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి కాదు అని స్పష్టంగా ఒక మాటకు చెప్పడానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పడ్డదని చెప్పడానికి, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎప్పుడు కూడా స్వాగతం చెప్తుంది, ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదని చెప్పడానికి, ఇది ప్రజాస్వామ్యంలోనే ఉన్నామని చెప్పడానికి, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి దాకా దిగిపోయారు, అంబేద్కర్ గారు అంటే రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి విగ్రహాలకు సంబంధించి ప్రస్తావన తెచ్చేంత ధైర్యం చెప్తా ఉంటే ఇలా అహంకారం. అంటే ఆయన ఏదో మాట్లాడుతున్న తెలంగాణలో తిరుగుతా, ఎవడతున్నాడు నువ్వు సినిమా నటుడివి తిరుగు. ఇలా ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం జరగద్దని చెప్పి కోరుతూ ఇమ్మీడియట్గా రిజైండర్ బై సాయంత్రం గద్దార్ గారి ఆత్మకు క్షమాపణ చెప్తున్నట్టుగా ఇవ్వాల్సిందే. ఆంధ్రాలోనే నువ్వు గెలవలేకపోయినావు, ఇక్కడ వచ్చి ఏంది ఇదంతా? ఒక్క ప్రెస్ మీట్ తో తెలంగాణలో పార్టీ ఉనికిని చాటుకున్నారు సేనాని. ప్రాంతీయ భేదాలు లేకుండా అందరి కోసం మాట్లాడే లీడర్ గా ఇమేజ్ బిల్డప్ చేసుకున్నారు. క్యాడర్ లో కొత్త ఉత్సాహం వచ్చింది. తెలంగాణ సెంటిమెంట్ ను టచ్ చేయడంతో స్థానికతను బలంగా సమ్మె కోర్ తెలంగాణ వాదుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది.
పవన్ ను పొలిటికల్ అపోజిషన్ గా చూపిస్తూ క్యాడర్ ను అలర్ట్ చేసింది హస్తం పార్టీ. సభను అడ్డుకోవడం ద్వారా అప్రజాస్వామికంగా వ్యవహరించిందని అనేక విమర్శలు మూటగట్టుకుంది. రాహుల్ ప్రియాంకల జాతీయవాదానికి ఇక్కడ నేతల ప్రాంతీయవాదానికి ఉన్న వైరుధ్యాన్ని పవన్ కళ్యాణ్ ఎండగట్టడం కాంగ్రెస్ కు మైనస్ అయింది. ఈ ఎపిసోడ్ లో అంతా బీఆర్ఎస్ కొంత సైడ్ ట్రాక్ అయింది. ఇదో ఫిక్సింగ్ మ్యాచ్ అంటూ కొందరు గులాబీ నేతలు గుస్సాయ్యారు. వారు ఐపీఎల్ ఆటగాళ్లు లాంటి వారైతే తాము ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంటూ సటారికల్ కమెంట్స్ చేశారు. మొత్తం ఎపిసోడ్ లో ఎవరికి లాభం జరిగింది, ఎవరికి నష్టం జరిగింది? మా బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఉరిమి మంగళం మీద పడ్డట్టు ప్రొఫెసర్ చేసినటువంటి విశ్లేషణ కాస్త వివాదంగా మారింది. ఆ తర్వాత ఆ వివాదం కాస్త ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అయితే జనసేన పవన్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా కూడా పాలిటిక్స్ అయితే నడుస్తా ఉంది. ఏదైతే ప్రొఫెసర్ విశ్లేషణ అనంతరం కూడా ఆయన అరెస్ట్ అంశం తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్పులంతా కూడా ఏపీ నేతలను టార్గెట్ చేస్తూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత ఆయన తెలంగాణ అంటే జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ నవ నిర్మాణం పేరుతో కూడా ఆయన సభకు ప్లాన్ చేయడం, ఆ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించకపోవడం, ఆ తర్వాత ఆయన మీడియా సమావేశం పెట్టడం, కాంగ్రెస్ నేతలలో కడిగి పారేయడం వంటి అంశాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పారు. ప్రాంతీయ భేదాలు ఏవైనా అంటే ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ అయితే ఇప్పుడు ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇటు నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చాలా కీలకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఆయన నిన్న మాట్లాడుతూ కూడా అప్పట్లో ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంటు స్థానంలో పూర్తి చేశారు. అదేవిధంగా ప్రస్తుతం అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడులో పోటీ చేసినటువంటి విషయాలను కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. మరోవైపు తెలంగాణకు సంబంధించిన మాజీ ప్రధాని నరసింహారావు, పివి నరసింహారావు అప్పట్లో నంద్యాల పార్లమెంట్ లో పోటీ చేసినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. మరోవైపు కేసీఆర్ అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించింది. ఆ నేపథ్యంలోనే కేసీఆర్ ఏపీలో కూడా పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ ఏపీలో పార్టీ కార్యాలయం స్థాపించారు, అక్కడ కమిటీలు కూడా వేసినప్పుడు కూడా ఎక్కడ కూడా కేసీఆర్ రాకను వ్యతిరేకించలేదు, కేసీఆర్ పార్టీని వ్యతిరేకించలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఆ ప్రాంతానికి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎందుకు ప్రాంతీయ భేదం చూపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. కానీ వాస్తవానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు ఉన్నారో పవన్ కళ్యాణ్ విషయంలో కొంత దూకుడుగా వివరించినటువంటి నేపథ్యంలో చాలా పార్టీకి మైనస్ అవుతుందనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ నేతలు ఇటువంటి వివాదాన్ని లాగారంటే ఏమనుకోవచ్చు. కానీ ఇప్పుడు జాతీయ పార్టీ నేతలై ఉండి ఇటువంటి వివాదం అంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఆ పార్టీకి కొంత మైనస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ వివాదం సంబంధించి మొత్తం కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసుకునేటట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. రైట్, థాంక్యూ కిరణ్.